హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి మగవాళ్ళలో కరెక్ట్గా అసలు ఈ వీరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఏదైనా ప్రాబ్లంకి గల కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగిద్ది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ కొత్తగా కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, ఎప్పుడైనా సరే మగవాళ్ళు వాళ్ళ వీరికణాల కౌంట్లో కానీ కదలికలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి ఒక ఆండ్రాలజిస్ట్ని కాకుండా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు. అండ్ ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఈ మగవాళ్ళకి అంటే ఈ పిల్లలు లేని దంపతులకి కామన్గా చెప్పే ఒక 2 పచ్చి అబద్ధాలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎప్పుడైనా సరే ఈ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఐవీఎఫ్ సెంటర్కి వెళితే వాళ్ళు కామన్గా వీళ్ళకి చెప్పే ఒక 2 అబద్ధాలు ఏంటి అని అంటే, ఒకటి, మా దగ్గర ఐవీఎఫ్ సక్సెస్ రేటు 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది అనేది వాళ్ళు కామన్గా చెప్పే ఒక అబద్ధం. అది ఎంత పచ్చి అబద్ధం అంటే, వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా ఐవీఎఫ్కి మ్యాక్సిమం సక్సెస్ రేటు 45% కన్నా ఉండదు. ఐవీఎఫ్ ఉన్న మ్యాక్సిమం సక్సెస్ రేటు 45%. అంటే సపోజ్ ఒక 100 మందికి కనుక ఐవీఎఫ్ చేసినట్లయితే దాంట్లో ఒక 45 మందికి ప్రెగ్నెన్సీ వచ్చి లైవ్ బర్త్స్ అనేది జరిగిద్ది. అది కామన్గా వరల్డ్ వైడ్గా ఉండే ఒక పర్సంటేజ్ అనమాట. కానీ వీళ్ళకి పేషెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, పేషెంట్స్ని ఊదరగొట్టడానికి వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, మా సెంటర్లో మట్టికి 80% సక్సెస్ రేట్ ఉంటుంది, 90% సక్సెస్ రేట్ ఉంటుంది అనేది. ఈ పరిస్థితుల్లోనూ 80-90% సక్సెస్ రేట్ ఉంటుందండి ఐవీఎఫ్లో. మ్యాక్సిమం సక్సెస్ రేటు అది నేను చేయనివ్వండి, మీరు యూఎస్లో చేయించుకోనివ్వండి, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ చేయించుకున్నా సరే ఒక సెంటర్లో 100 మందికి ఐవీఎఫ్ చేస్తే దాంట్లో 45% సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా 55% అనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర ఇంత సక్సెస్ రేట్ ఉంది, అంత సక్సెస్ రేట్ ఉంది అనేది. అది ఏం లేదు, జస్ట్ వాళ్ళు పేషెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసము ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది అని చెప్పేసి ఆ పబ్లిసిటీలో పేషెంట్స్ అట్రాక్షన్ కోసము చెప్పే ఒక పచ్చి అబద్ధం. అండ్ సెకండ్ అబద్ధం వచ్చేసి, మా దగ్గర ఐవీఎఫ్ కాదు, మా దగ్గర ఇక్సీ చేస్తాం మేము అని చెప్పి చెప్తారు. ఐవీఎఫ్, ఇక్సీ 2 ఒకటేనండి. ఐవీఎఫ్ చేసే పద్ధతినే ఇక్సీ అంటారు. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది ఒక వేగ్ టర్మ్ అన్నమాట. అది ఒక జనరల్గా మాట్లాడుకునే మాట ఐవీఎఫ్ అంటే. ఆ ఐవీఎఫ్ చేసే పద్ధతిని ఇక్సీ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. నాకు తెలిసి వాళ్ళందరూ ఇక్సీ అంటారులే కానీ మీరు కరెక్ట్గా వాళ్ళని ఇక్సీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి అడగండి. ఆ లేడీ డాక్టర్ను, గైనకాలజిస్ట్ను. 100లో కనీసం 70 మంది దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఇక్సీకి ఫుల్ ఫామ్ నేను గ్యారంటీగా చెప్తున్నా, 100లో 70 మంది లేడీ డాక్టర్స్కు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్కో ఇక్సీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు మేము ఐవీఎఫ్గా చేసేది, మేము ఇక్సీ చేస్తాం అంటారు. ప్రపంచంలో ఎవడు ఏ పనికిమాలినోడు చేసినా ఐవీఎఫ్ ఇక్సీ ద్వారానే ఇప్పుడు చేసేది. ఎవరు కూడా ఐవీఎఫ్ని ఇక్సీ ద్వారా కాకుండా ఇంకెప్పుడు ఏమీ చేయడు. ఇక్సీ అంటే స్పర్మ్ తీసుకొని డైరెక్ట్గా ఒక ఇంజెక్షన్తో ఆ ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేయటము, దాన్నే ఇక్సీ అంటారు. ఏ తలకమాసినోడు చేసినా ఐవీఎఫ్ని ఇక్సీ ద్వారానే చేస్తాడు. మరి వీళ్ళు మట్టికి అట్లా చెప్పరు. మిగతా వాళ్ళు ఐవీఎఫ్ చేస్తారండి, మేము ఇక్సీ చేస్తామని చెప్పని చెప్తారు. మరి సో వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు నమ్మి మోసపోవద్దు. వాళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధమే. జస్ట్ ఐవీఎఫ్ చేయం, మేము ఇక్సీ చేస్తాము, మా దగ్గర 70% సక్సెస్ రేట్ ఉంది, 80% సక్సెస్ రేట్ ఉంది. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని సక్సెస్ రేటు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందండి? మనకన్నా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, చాలా సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్న యూరోప్లో కానీ, యూకేలో కానీ, యుఎస్లో కానీ అక్కడే 75-80% సక్సెస్ రేట్ ఉండదు. అట్లాంటి కంట్రీస్లోనే వాళ్ళు 45% సక్సెస్ రేట్ అంటారు. వీళ్ళు మట్టికి మా దగ్గర 80% సక్సెస్ రేట్ ఉంది అని చెప్తారు. మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న ఐవీఎఫ్ స్పెషలిస్ట్లో, డాక్టర్లోనూ అసలు వాళ్ళు నిజాలు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు అని మీరు ఆలోచించుకోవడానికి ఈ 2 పాయింట్స్ చాలు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత చెప్తున్నారు, అండ్ సెకండ్ వచ్చేసి మేము ఐవీఎఫ్ కాదు ఇక్సీ చేస్తామని చెప్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారనే అర్థం. సో మీరు జస్ట్ మీ డాక్టర్తో మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు, నిజాలు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, మీకే ఈజీగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ.